ఏంది ఈ రోత? అసలు ఏం జరుగుతుంది? నిజంగా చాలా అంటే చాలా దారుణంగా స్టార్ హీరోల సినిమాల నుంచి గ్లిమ్స్ రానివ్వండి, ఫస్ట్ లుక్ రానివ్వండి, టీజర్ రానివ్వండి, ట్రైలర్ రానివ్వండి, సినిమా రానివ్వండి, ఏదో ఒక బొక్కలు వెతుక్కొని మరి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలనైతే విపరీతంగా నెగటివిటీని స్ప్రెడ్ చేయడం, ట్రోలింగ్స్ చేయడం ఇదే పనైపోయింది. నిజంగా ఒక వర్గం అయితే పని కట్టుకొని మరి ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో మరి వాళ్ళకది అసలు ఇదేం ఆనందమో నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కావాలని చెప్పి ఏదో ఒక బొక్కలు వెతుక్కొని, కావాలని చెప్పే ఇరికించి, ఇరికించి ఏదో ఒక బొక్క వెతికి, వెతికి ఏదో స్కానర్ దాన్నేమంటారు? భూతద్దంలో వెతికి మరి బొక్కలు వెతికి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. సో, అది ఏం ఆనందమో మరి వాళ్ళకే తెలియాలి. సో, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'పెద్ది' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోనైతే రిలీజ్ చేయడం జరిగింది. 'చికిరి చికిరి' సాంగ్. సో, ఈ 'చికిరి చికిరి' సాంగ్ నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలో మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారైతే ఒక స్టెప్ అయితే వేయడం జరిగింది. ఆ స్టెప్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్, విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. సో, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో, రేపు 7వ తారీఖున ఫుల్ లిరికల్ సాంగ్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. 'చికిరి చికిరి' సాంగ్. సో, రేపు మార్నింగ్ ఉదయం 11:07 ఈ సాంగ్ ఫుల్ సాంగ్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు గైస్. సో, ఈ సాంగ్ పై అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోయాయని చెప్పొచ్చు మెయిన్ గా. సో, ఏఆర్ రెహమాన్ గారు అయితే ఈ సినిమాకి 'పెద్ది' మూవీ సినిమాకు సాంగ్స్ అయితే అందించడం జరుగుతుంది. సో, ఈ సాంగ్ పై అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో, ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం 'పెద్ది' మూవీ నుంచి వచ్చిన ప్రోమోలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక స్టెప్‌నైతే వేయడం జరిగింది కదా! ఇప్పుడు ఈ స్టెప్‌నైతే విపరీతంగా నెగటివిటీ, విపరీతంగా ట్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. సో, ఇలా చేయడం చాలా దారుణం. నిజంగా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు, ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు నిజంగా ఎవరికీ రావు. ఇలాంటి ఆలోచనలు అసలు ఎలాగొస్తాయబ్బా! నిజంగా చాలా అంటే చాలా దారుణంగా పెడుతున్నారు ట్రోలింగ్స్ అయితే. ఇలా పెట్టడం కరెక్ట్ కాదు నిజంగా. ఆయన స్థాయి ఏంటి? ఆయనేంటి? ఆయన రేంజ్ ఏంటిది? ఆయన్ని పట్టుకొని ఈ రకంగా ట్రోలింగ్ చేస్తే మీకేమొస్తదిరా అయ్యా! ఇదేం బుద్ధిరా? ఇదేం ఆలోచనరా? కొద్దిగా మారండ్రా అయ్యా ఇప్పటికైనా. ఈ ఈ సిట్యుయేషను, ఈ దరిద్రమైన ఆలోచనలు, ఈ దరిద్రమైన సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ఉన్నదే మన టాలీవుడ్‌లో. ప్రతి ఒక్క స్టార్ హీరోలు ఎదుర్కొనే సవాలే ఇది. సో, అయినప్పటికీ కూడా వాళ్ళు మారరు. వాళ్ళని వదిలేయాల ఫర్‌గిట్. వాళ్ళు ఎంత జెప్పినా, ఎంత తిట్టినా మనం ఇప్పుడు ఈ రకంగా ఎంత తిట్టినా సరే వాళ్ళైతే మారరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ఎంత నెగటివిటీని స్ప్రెడ్ చేసినా, ఎంత ట్రోలింగ్ చేసినా సరే, మన హీరోకొచ్చిన ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఆయన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోయినా సరే, వాళ్ళు ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, ఆయన వెంట్రుక కూడా పీకలేరు. సో, ఇదైతే ఫ్యాక్ట్ అబ్బా! మీరు ఎన్నైనా ట్రోలింగ్ చేసుకోండి, ఎంతైనా నెగటివిటీని స్ప్రెడ్ చేసుకోండి. ఆయనకి ఎవరికేదేం లేదు. ఆయన స్థాయి ఏంటిది? ఆయనేంటిది? ఆయన్ని పట్టుకొని ఇలా మాట్లాడితే ఆయనకేమైతది చెప్పండి? ఆయనకేం గాదు. ఉన్న ఇన్ని ఎంట్రికల్లో ఒక్క ఎంట్రీ గూడా ఊడదు. సో, అది పాయింటు. సో, మొత్తానికి ఈ రకంగా ట్రోలింగ్ చేయడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా చూస్తుంటే ఆ సాంగ్ పై నాకైతే చాలా అంటే చాలా హోప్స్ అయితే ఉన్నాయి గైస్. నిజంగా 'జాన్వీ కపూర్' అలియాస్ 'సత్యమ్మ' అందాలను పొగుడుతూ మన 'పెద్ది' పాడే పాట ఈ సాంగు 'చికిరి చికిరి' అనే సాంగ్. సో, ఈ సాంగ్‌తో ఎలాగైనా సరే బెస్ట్ మెలోడీ సాంగ్, బెస్ట్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే కాబోతుంది ఈ ఇయర్‌లో అని నాకైతే అనిపిస్తుంది. సో, ఆ రేంజ్‌లో ఉంటుంది కంపల్సరీగా. సో, ఏఆర్ రెహమాన్ గారు రొమాంటిక్ లవ్ సాంగ్‌ని ఏ రేంజ్‌లో కొడతారో, ఏ రేంజ్‌లో ఇస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇచ్చిన ఈ ప్రోమో ఇచ్చిన ఈ ప్రోమోని కూడా ఆల్రెడీ ఈ ప్రోమో కాపీడ్ అని చెప్పి ఏదో ఒక దిక్కుమాలిన సాంగ్స్ అని పెట్టి ఆ రకంగా కూడా ట్రోలింగ్ చేస్తున్నారబ్బా! ఇదేం బుద్ధో, ఇదేం దిక్కుమాలిన సాంప్రదాయమో నాకైతే అర్థం కావట్లేదు. సో, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మన పని మనం చేస్తూనే ఉండాలా. సో, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తి లిరికల్ సాంగ్ రానివ్వండి. పూర్తి లిరికల్ సాంగ్ వచ్చిన తర్వాత దాంట్లో మీకు నచ్చకపోతే చెప్పండి అప్పుడు. జస్ట్ ఒక చిన్న స్టెప్పుని పట్టుకొని ఈ రకంగా ట్రోలింగ్ చేయడం వల్ల మీకేమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏమొస్తుందో నిజంగా. సో, రేపు ఫుల్ లిరికల్ సాంగ్ వస్తుంది. దాంతో అందరి నోర్లు మూయిస్తారు. ఈసారి గట్టిగా కొడుతున్నాం. 'పెద్ది' మూవీతో ఈసారి కంపల్సరీగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాము. పాన్ ఇండియా హిట్. కంపల్సరీ ఈసారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందిస్తారు మన బుచ్చిబాబు సాన. నిజంగా ఈ సినిమాపై చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైతే ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్‌లో వేరే లెవెల్‌లో కనిపిస్తున్నారబ్బా! ఆయన కటౌట్ కానివ్వండి, ఆయన లుక్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వేరే లెవెల్‌లో ఉంది. సో, మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది సినిమాకి. ఈ సినిమాతో ఎలాగైనా సరే జస్ట్ హిట్ అవ్వొచ్చినా సరే బ్లాక్ బస్టర్ పడిద్ది ఈ సినిమా. కంపల్సరీగా ఆ రేంజ్‌లో ఉన్నారు. మన మెగా అభిమానులు కానివ్వండి, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు కానివ్వండి, పిచ్చ ఆకలి మీద ఉన్నారు. లాస్ట్ ప్రీవియస్ మూవీస్ 'ఆచార్య' కానివ్వండి, అండ్ అలాగే రీసెంట్‌గా వచ్చిన 'గేమ్ చేంజర్' మూవీ కానివ్వండి కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసినా సరే 'ట్రిపుల్ ఆర్' తర్వాత సరైన పాన్ ఇండియా సినిమా పడలేదు.
సో ఈసారి కంపల్సరీ పడుతుంది పెద్ద మూవీతో కంపల్సరీగా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడతారు. ఆ తర్వాత రాబోయే సినిమాలు కూడా ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాలు నెక్స్ట్ 'సుకుమార్‌తో' ఉంది. ఆ సినిమాతో ఇంకా ఏ రేంజ్‌లో హిట్ కొడతారు, ఏ రేంజ్‌లో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తారో చూడండి. ఆ తర్వాత మాట్లాడండి. అది. కానీ అనవసరమైన కావాలని చెప్పి ఏదో ఒక దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని అది ఇది అని చెప్పి పెట్టి ఎందుకు ఇవన్నీ అనవసరమైన ట్రోలింగ్స్, అనవసరమైన నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమాపై. ఫుల్ సాంగ్ చూసిన తర్వాత ట్రోలింగ్ చేయండి మీకు నచ్చకపోతే. అనవసరంగా చిన్న ఏదో వాళ్ళు ప్రోమో రిలీజ్ చేసిన దాన్ని పట్టుకొని కూడా ఈ రకంగా ట్రోల్ చేస్తే ఏమొస్తుందిరా మీకు అయ్యా. ఛీ! ఈ దిక్కుమాలిన సాంప్రదాయం మారదు ఇక మన టాలీవుడ్‌లో నిజంగా మారదు. ఏ స్టార్ హీరో సినిమా ఫస్ట్ లుక్ నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆయన లుక్ దగ్గర నుంచి అన్నీ కావాలని చెప్పే నెగెటివ్‌ని స్ప్రెడ్ చేయడం, కావాలని చెప్పే ట్రోలింగ్ చేయడం ఇదే పనైపోయింది. సో ఇది గైస్ అండ్ అలాగే సాంగ్ వచ్చింది కదా! సాంగ్‌ని కూడా కాపీడ్ సాంగ్ అని చెప్పి ఏదేదో సాంగ్‌లు పెట్టి ఏందో కానీ సో ఇది గైస్ నాకైతే లుక్ అయితే విపరీతంగా నచ్చింది. అండ్ అలాగే ఈ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. క్లియర్ కట్‌గా చెప్తున్నాను కదా! బెస్ట్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అవుతుంది. 2025 ఎండింగ్‌లో వస్తుంది. సో కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది సాంగ్ అయితే. సో ఇది ఈ సాంగ్ కోసం నేనైతే ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను గైస్. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు ఈ సాంగ్ గురించి మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలా ట్రోలింగ్, ఇలా నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి స్టెప్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో కంపల్సరీగా కామెంట్ చేయండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.